విశాఖ స్టీల్ ప్లాంట్ నిన్న మొన్నటి వరకు ప్రైవేటీకరణ జరుగుతుందని దాన్ని ఆదుకోవాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఏకంగా అక్కడి నుంచి విశాఖ ఉక్కును అసలు పూర్తిగా తరిమేసి అక్కడ ఆ భూములన్నీ కూడా ఆక్రమించాలని ప్రయత్నం చేయటం. గతంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా అమ్మకానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఓకే తెలిపాడని చెప్పి కొన్ని కథనాలు రావడం ఇవన్నీ మనం చూసాం. అయితే కూటమి ప్రభుత్వం మొన్న ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటమే కాకుండా ఈరోజు విశాఖ ఉక్కుకు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ₹1 కూడా విశాఖ ఉక్కు కేటాయించాల. కేంద్రం నుంచి విశాఖ ఉక్కుకు ₹1 కూడా జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి తీసుకురాల. కానీ నేడు చంద్రబాబు గారు, నారా లోకేష్ ఇద్దరూ కలిసి పలుమార్లు కేంద్రం వద్దకు వెళ్ళిన ప్రతిసారి విశాఖ ఉక్కు గురించి బలంగా డిమాండ్ చేసి పట్టుబట్టి ₹11,440 కోట్ల ఆర్థిక సాయాన్ని విశాఖ ఉక్కుకు తీసుకొచ్చారు. ఇది చిన్న విషయం కాదు. వాస్తవానికి విశాఖ ఉక్కు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. అలాంటి స్థితి నుంచి నెల 2 నెలలు ఆగితే కంటిన్యూగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా 1వ తారీఖునే జీతాలు ఇచ్చే స్టేజ్కి ఈరోజు విశాఖ ఉక్కు రాబోతుందంటే అది చంద్రబాబు గారి చిత్తశుద్ధి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా నారా లోకేష్ గారి కృషిని కూడా చెప్పుకోవాలి. సరే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి కృషి అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ప్రత్యేకంగా నారా లోకేష్ గురించి మనం చెప్పడం కాదు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి అయినటువంటి కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ గారు ఈ విశాఖ ఉక్కు గురించి కలిసిన ప్రతిసారి ఎంత గట్టిగా డిమాండ్ చేసి పోరాడారనేది స్వయంగా కుమారస్వామి చెప్పారు. ఇందులో వేరొకరు చెప్తే డబ్బా కొట్టారు అనుకోవచ్చు, వేరొకరు చెప్తే ఏదో లోకేష్కి ఎలివేషన్లు వేస్తున్నారు అనుకోవచ్చు. కానీ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి స్వయంగా చెప్పాడు. ఆయన ఒకరికి జాకీలు వేయాల్సిన పని కానీ ఒకరికి డబ్బా కొట్టాల్సిన పని కానీ ఆయనకి లేదు. ఏం చెప్పాడు ఆయన స్వయంగా ఆయన మాటల్లోనే ఒకసారి వినండి. Andhra Dynamic Chief Minister Chandrababu Naidu ji and the upcoming leader of Andhra, young leader Nara Lokesh garu. Several times he also using his father's name. My father's commitment is to revive the RNL plant for that fulfill my father's commitment. Several times Lokesh ji also requested. సో విన్నారు కదా, విశాఖ ఉక్కు ఇంత బలంగా ఎవరు పోరాడారంటే ఒకటి చంద్రబాబు గారు, అది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని కాసేపు పక్కన పెడితే నారా లోకేష్ గురించి స్వయంగా అప్కమింగ్ లీడర్ అని చెప్పి స్వయంగా మెన్షన్ చేయడంతో పాటు ఆయన కృషిని కూడా చెప్పాడు. ఏమని? అనేక సందర్భాల్లో తన తండ్రి పేరును ప్రస్తావించి, అంటే చంద్రబాబు గారి పేరును ప్రస్తావించి, చంద్రబాబు గారు ప్రజలకు ఈ ప్రామిస్ చేశారు, ఆ విశాఖ ఉక్కును కాపాడటంతో పాటు తిరిగి దాన్ని గాడిలో పెడతామని హామీ ఇచ్చారు. దానికి మేమందరం కట్టుబడి ఉన్నాం. మీరు ఖచ్చితంగా మాకు సహాయం చేయాలి. ఈ విషయంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీని ఫుల్ఫిల్ చేయడంలో మీరు సహాయపడాలని సెవరల్ టైమ్స్ అనేక సందర్భాల్లో నారా లోకేష్ కేంద్ర మంత్రి ఉక్కు శాఖ మంత్రిని కోరటం జరిగింది. ఇది ఉక్కు శాఖ మంత్రి చెప్పారు కాబట్టి తెలిసింది, లేకపోతే ఎవరికీ తెలీదు. ఇదే విజ్ఞప్తిని, ఇదే డిమాండ్ని నరేంద్ర మోదీ ముందు కూడా ఉంచారు, అమిత్ షా ముందు కూడా ఉంచారు. ఎందుకని? మేము కమిట్మెంట్తో ఉన్నాము, ఆంధ్ర ప్రజలకి హామీ ఇచ్చాము, ఇది ఆంధ్ర ప్రజల జీవనాడి లాంటిది, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఒక స్లోగన్ కూడా ఉంది. ప్రజల సెంటిమెంట్ వ్యవహారం, దీని మీద వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. ఆ ఆంధ్రాలోనే అతిపెద్ద ప్లాంట్ ఇది. సో ఇలాంటి దాన్ని తరలించడం కానీ ప్రైవేటీకరణ చేయడం కానీ కుదరదు. ఖచ్చితంగా దీన్ని పునర్నిర్మించడానికి లేదా గాడిలో పెట్టడానికి సహకరించాలని చెప్పి కోరితే దానికి కేంద్రం కూడా సహకరించింది ఖచ్చితంగా. ఈ మాట ఎవరు చెప్పారు? స్వయంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఆయనే చెప్పాడు. ఆ యంగ్ లీడర్ నారా లోకేష్ పలుమార్లు నన్ను కలిసి విశాఖ ఉక్కును కాపాడండి, విశాఖ ఉక్కుకు సాయం చేయండి అని చెప్పి పలుమార్లు నన్ను అడిగారని చెప్పి స్వయంగా ఆయనే చెప్పాడు. అంటే ఎంత కమిట్మెంట్తో. మరి ఈ మాట ఎవరైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో చెప్పారా? జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కును అడ్డుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్నాడు అని చెప్పి ఏ కేంద్ర మంత్రి అయినా చెప్పాడు? గతంలో బీజేపీతో వీళ్ళు అంటగాగారు కదా. ఎందుకనంటే ఎందుకు చెప్పలేదు అంటే దానికి ఒక రీజన్ ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి దానికోసం డిమాండ్ చేస్తుంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు విశాఖ ఉక్కును గురించి అడుగుతున్నాడు, మేము పరిశీలిస్తున్నామని చెప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా తన కేసుల గురించి, బాబాయ్ హత్య కేసు గురించే తప్ప ఏ రోజు కూడా ఆంధ్ర ప్రజల అవసరాల గురించి మాట్లాడాలా, ఒక రాజధాని గురించి మాట్లాడాలా, ఒక పోలవరం గురించి మాట్లాడాలా, ఒక విశాఖ ఉక్కు గురించి మాట్లాడాలా? ఏం మాట్లాడితే ఇప్పుడు జరుగుతున్న పనులు నీ హయాంలో ఎందుకు జరగలేదు?
పోలవరానికి నిధులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద పోలవరాన్ని పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేసింది. చంద్రబాబు గారు రంగం సిద్ధం చేశారు. నీ హయాంలో ఎందుకు జరగలేదు? అమరావతి నిర్మాణం జరుగుతుంది, నీ హయాంలో ఎందుకు జరగలేదు? ఇప్పుడు విశాఖ ఉక్కుకు నిధులు వచ్చాయి, నీ హయాంలో ఎందుకు రాలేదు? అంటే చంద్రబాబు గారు నారా లోకేష్ చేస్తున్నటువంటి కృషిలో జగన్మోహన్ రెడ్డి 0.1% కూడా చేయలే. జగన్మోహన్ రెడ్డి 1% కాదు, 0.1% కూడా జగన్మోహన్ రెడ్డి చేయలే. చంద్రబాబు గారికి లోకేష్ గారికి అంటే కేసులు భయం లేదు, అరెస్ట్ చేస్తారనే భయం లేదు, అవినీతి అక్రమాలు చేయలేదు కాబట్టి ఆ భయం వాళ్ళకి లేదు. జగన్మోహన్ రెడ్డికి దినదినగానో 100 ఏళ్ళ ఆయుష్, ప్రతిరోజు భయమే. ఏ రోజు సిబిఐ బెయిల్ క్యాన్సిల్ చేస్తుందో తెలియదు, ఏ రోజు కోర్టుకు వెళ్ళాలో తెలియదు, ఏ రోజు ఏ కేసు ఎటు తిరిగి వస్తుందో తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి దినదినగండం లాంటిది. కానీ వీళ్ళకి భయం లేదు కాబట్టి డెవలప్మెంట్ గురించి అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే వివేక హత్య కేసును ఆపడానికి అడగాల, అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా అడగాల, తన కేసులు ముందుకు వెళ్లకుండా అడగాల. జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీలు అవి. కానీ వీళ్ళ ప్రయారిటీలు ఏంటి? అమరావతి పూర్తి కావాలి, పోలవరం పూర్తి కావాలి, విశాఖ ఉక్కును ఆదుకోవాలి. వీళ్ళ ప్రయారిటీలు ఇవి. ఎవరి స్థాయిలో వాళ్ళ ప్రయారిటీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఆయన ప్రయారిటీ ఉంది. ప్రజలేం ఉత్తినే జగన్మోహన్ రెడ్డిని ఓడించలా, ప్రజలేం పెచ్చోళ్ళేం కాదు. మొన్న కూడా 2019లో కూడా ఒక్క అవకాశం అనే ఒక సెంటిమెంట్ పనిచేసింది తప్ప జగన్మోహన్ రెడ్డి ఏదో పీకి పొడిచేస్తాడే, ఏదో పీకి కట్టలు కట్టేస్తాడని ఏం జగన్మోహన్ రెడ్డి కోటేలా. అందుకే కదా 2024లో కనీసం నువ్వు రాజకీయాలకు పనికిరావురా నాయన, నీకు ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదని తీసి పక్కన పెట్టారు. నారా లోకేష్ గారు చాలామంది ట్రోల్ చేస్తారు నారా లోకేష్ గారిని, మొన్నటి వరకు చేశారు. సరే ఇప్పుడంటే మానేశారు అనుకోండి. నారా లోకేష్ గారు చేస్తున్న కృషి సాధారణంగా బయటికి కనపడదు. కానీ నారా లోకేష్ గారు ఇన్నర్గా చేసే కృషి ఏ స్థాయిలో ఉందో చూడండి. విశాఖ ఉక్కు కోసం ఒక మంత్రిని కలిసిన ప్రతిసారి కూడా విశాఖ ఉక్కు కోసం పదే అడగటంతో పాటు తన తండ్రి ఇచ్చిన హామీని నిలబెట్టాలని చెప్పి కోరాడు. అది తనయుడిగా నారా లోకేష్ లక్ష్యం కూడా. అది 10 మంది గర్వపడతారు నారా లోకేష్ని చూసి. భవిష్యత్తు లీడర్ అని చెప్పి ఉత్తరే అనలా. మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారి తనయుడు నారా లోకేష్కి నక్కకి నాగలోకి అనుకున్నంత లేక తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమో తన తండ్రి పేరు కేసులో లేకపోతే తీసుకొచ్చి ఇరికిచ్చాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ని అడగండి, చెప్తాడు ఈ మాట. నారా లోకేష్ ఏం చేశాడు? తన తండ్రి ప్రజలకు ఇచ్చిన హామీ కోసం కేంద్ర మంత్రి దగ్గర రిక్వెస్ట్ చేశాడు. కేంద్ర మంత్రిని పలుమార్లు కలిసి హామీని ఫుల్ఫిల్ చేసే వరకు గట్టిగా డిమాండ్ చేసి రాబట్టాడు. ఒకళ్ళేమో ప్రజల కోసం తండ్రి కోసం పోరాడారు, మరొకరేమో అదే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుని లేనికి తండ్రి పేరు లేకపోతే తీసుకొచ్చి కేసుల్లో పెట్టారు. ఎందుకు? తప్పించుకోవడానికి. తండ్రి A1గా ఉంటే జగన్ A2గా ఉంటే తప్పించుకోవచ్చు కదా. నాకేముంది, మా నాన్న చెప్పాడు, మా నాన్న పేరు వాళ్ళు చెప్పింది, నా పేరు కాదుగా, నాకేంటి సంబంధం? చూడండి మరి. ఒక నారా లోకేష్కి జగన్మోహన్ రెడ్డికి చాలామంది పోలుస్తారు. అసలు ఇసుమంత కూడా పోల్చడానికి కుదరదు. ఒకళ్ళేమో అవినీతి అక్రమాల్లో మునిగిపోయారా, ఒకళ్ళేమో రాష్ట్రం కోసం పాటుపడుతున్నారా? దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఒకళ్ళేమో తండ్రి ఆశయాల కోసం పనిచేస్తున్నారా, మరొకళ్ళేమో తండ్రిని అడ్డం పెట్టుకుని ఆస్తులు దొబ్బేసి జైలుకి వెళ్ళి వస్తారా? ఇద్దరికి ఎంత తేడా ఉంది? నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా లేదు. ఈరోజు కేంద్ర మంత్రి చెప్పిన మాటలు అక్షర సత్యం. విశాఖ ఉక్కుకి 11,440 కోట్ల రూపాయలు భారీ సాయం వచ్చింది అంటే అది చంద్రబాబు గారు నారా లోకేష్ కృషి వల్లే. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టాలనే ఉద్దేశంతో కేంద్రం వద్ద తమ ప్రధాన డిమాండ్లను ఉంచారు. ఆ డిమాండ్లను ఫుల్ఫిల్ చేసుకోవడంలో కూడా ఈరోజు ఇద్దరు నేతలు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.